దేవుడు ఈ లోకంలో మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మరొక చోట మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. మనం ఎవరట లోకానికి ఉప్పు. అది చికెన్ కర్రీ కావచ్చు, మటన్ కర్రీ కావచ్చు, ఫిష్ కర్రీ కావచ్చు, ఏ కర్రీ చేసినా ఆ కర్రీలో మీకు ఉప్పు కనిపిస్తుందా? కనిపించదు. నోట్లో పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది అసలు ఉప్పు ఉందో లేదో. అది కనిపించదు, కానీ అది లేకపోతే మాత్రం రుచించటమే సాధ్యం కాదు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నారు మన పెద్దలు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే హడావిడి చేసేసి నానా రాద్ధాంతం చేసేవాడికి ఉండాలని కాదు. నువ్వు రాకపోతే 10 మంది నీ గురించి ఎంక్వైరీ చేయాలి, అడగాలి. అదేమిటి, ఆయన రాలేదా, ఆమె రాలేదా, ఎందుకు రాలా? వస్తే ఎంత కలగా ఉంటుందో, వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, వస్తే ఎంత బాగుంటుందో. అది నీ జీవిత శైలి కావాలి.